తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలను తీస్తూనే మరోవైపు వివాదాలకు కేరాఫ్ గా మారుతూ ఉంటాడు. ఆయన హీరోయిన్లపై చేసే వ్యాఖ్యలు ఎప్పుడు ఎలా చేస్తారో చెప్పడం కష్టమే. వర్మ ఇటీవల కాలంలో తీసిన సినిమాలకు జనాల నుంచి అటు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం రావడంతో ఆగిపోయాయన్న విషయము తెలిసిందే. అయితే ప్రస్తుతం శారీ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. శారీ లాగ్ లైన్ టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్వి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులను మూవీ బాగా ఆకట్టుకుంది. సినిమా గురించి పక్కన పెడితే తాజాగా ఆర్జీవి హీరోయిన్ ఆరాధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన అమ్మాయిల గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఒకసారి చూసేద్దాం. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ అలాగే ఓ అమ్మాయి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడి ఆమెను వెంటాడిన యువకుడి కథను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. సైబర్ వేధింపుల కారణంగా ఓ యువతి జీవితం ఎలాంటి విపత్కర పరిస్థితులకు గురైందనే కథా నేపథ్యంగా రూపొందిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఎవరైనా ఎదుటి వారిని ఇష్టపడొచ్చు, కానీ అమ్మాయి గాని అబ్బాయి గాని ఎదుటి వ్యక్తిని ఇష్టపడటంలో తప్పులేదు. కానీ ప్రేమకు ఓ హద్దు ఉంటుంది. ప్రేమించే ఫీలింగ్కు ఆ హద్దు దాటి ప్రవర్తిస్తే అది వేధింపుగా భావించవచ్చు. ఓ అమ్మాయికి అభిప్రాయాలకు విరుద్ధంగా రకరకాలుగా వేధించడం తప్పే అవుతుంది. అమ్మాయిని ప్రేమించడం, ఆమె మనోభావాలకు విరుద్ధంగా వెంటాడటం చట్టపరంగా నేరమవుతుందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఇక సోషల్ మీడియాలో ఆరాధ్యదేవి వీడియోలు, ఫోటోలు, రీల్స్ చూశాను. అప్పుడే ఆమెలో ఊహించని టాలెంట్ గుర్తించాను. ఆరాధ్యను ముందుగా వేటాడింది నేనే. ఈ అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి ఓ నలుగురిని నియమించాను. చివరకు అమ్మాయి కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించి ఆమెను కలిశాం. ఆ తర్వాత ఆరాధ్యకు సినిమా ఆఫర్ ఇచ్చామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్లకు నా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నాకు శ్రీదేవి అంటే ఎంత పిచ్చో. అన్నపూర్ణ స్టూడియో వద్ద సెట్లోనూ ఆమె ఇంటి వద్ద శ్రీదేవిని వెంటపడేవాడిని. ఆ విషయం ఆమెకు తెలియదు కాబట్టి ఎలాంటి సమస్య రాలేదు. కానీ క్షణక్షణం సినిమాకు ఆమెతో తీసి నా ప్రేమను ఆమెకు తెలిసేలా చేశాను అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే ఇప్పుడు శ్రీదేవి ప్రేమను మరిపించింది ఆరాధ్య అని వర్మ అన్నాడు. మొత్తానికి ఆ వీడియో వైరల్ అవుతుంది. శారీ మూవీ 21న రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు బాగానే రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఎలాంటి టాక్ను అందుకుంటుందో చూడాలి.